దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్న దినం అంతా క్షేమకరంగా గడిచిందా? మీ యొక్క ఉద్యోగాల్లో, వృత్తులలో దేవుడు తన కృప చొప్పున నడిపిస్తున్నారు కదూ. పిల్లలు చక్కగా ఎగ్జామ్స్ రాస్తున్నారా? అన్నీ ఆశ్వాదకరంగా నడుస్తున్నాయి కదా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? తప్పకుండా ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో నిరీక్షణతో, విశ్వాసంతో కొనసాగిపోండి. రాకడకు అత్యంత సమీపంగా ఉన్నామని గుర్తెరిగి ఈ లోక సంబంధమైన సమస్యల చేతనో, కన్నీళ్ల చేతనో, బాధింపబడే, బంధించబడే వాటి చేతనో ఆత్మీయ జీవితంలో ఎడవబడకుండా దేవుని సన్నిధిలో ప్రభు రాకడకు సిద్ధపరచబడుతూ మీ యొక్క రక్షణను మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. కొన్ని పరిస్థితులు చూచినప్పుడు అయా ప్రార్థన చేస్తున్నాం కానీ మరి సమస్యలు ఏంటి? అయా ప్రార్థన చేస్తున్నాం కానీ ఇంకా మరి పరిష్కారం కాలేదు, ఈ దుఃఖము కన్నీరు అని అనుకుంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము నుండి 12వ అధ్యాయము, యోబు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనము చివరి భాగము నుండి నేను చదువుతాను. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. చూసారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రత్యుత్తరాలు పొందే ఆత్మీయ స్థితి, అనుభవం కలిగిన వాడంట ఇప్పుడు స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చింది. చూసారా? ఇది ప్రార్థన చేయని వాడికి వచ్చేది కష్టం కాదు. ప్రార్థన అంటే ఎరగనివాడు, భక్తి అంటే తెలియనివాడు, అపనమ్మకస్తుడికో యథార్థత లేనివాడుకో వచ్చిన ఇబ్బంది కాదు. ఎవరంటే ఇతను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రత్యుత్తరములు పొందే అనుభవం. అంటే ప్రత్యుత్తరం ఎప్పుడు పొందుతారు? ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరితే కదా. ప్రత్యుత్తరం ఎప్పుడు పొందుతారు? అది దేవుడి సన్నిధిలో దేవుడి చేత అంగీకరించబడితే కదా. మరి దేవుడి చేత అంగీకరించబడుతుంది ఆ ప్రార్థన అంటే, మరి అంత ప్రార్థన చేసే వ్యక్తి, దేవుడి సన్నిధిలో అంతగా దేవుడి దగ్గర నుంచి సమాధానాలు పొందుకునే వ్యక్తి, ఎంత భక్తి కలిగిన వ్యక్తి స్నేహితుల ముందు ఎలా ఉండడంట? అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చింది. అవును ప్రియ బిడ్డారా, కొన్ని సందర్భాలలో అపహాస్యాస్పదముగా, నిందగా, ప్రతికూలంగా కొన్నిసార్లు ఉంటున్నప్పుడు మనం అనుకోవచ్చు, భక్తి ఏమైపోయింది, ప్రార్థన ఏమైపోయింది, ఎన్నాళ్ళు నేను కనపరిచిన ఆసక్తి, కార్చిన కన్నీరు ఏమైపోయింది అని అనుకోవచ్చు. భక్తులకు సమస్యలు రావు అని అంటలేదు, ప్రార్థనా పరులకు ఇబ్బంది రాదు అంటలేదు. ఖచ్చితంగానే ప్రార్థనా పరులకే, యథార్థవంతులకే, సద్భక్తితో బ్రతుకునుద్దేశించే వారికి శ్రమలు విస్తరించును అని వాక్యం చెప్తుంది కదా. అవును, దేవుని సన్నిధిలో సద్భక్తితో ఎవరు బ్రతుకును ఉద్దేశిస్తారు? సమస్యలు వస్తుంటాయి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు వాక్యం చెప్తుంది కదా. కాబట్టి దేవుని సన్నిధిలో యోబు యథార్థతను విడిచిపెట్టలేదే. దేవుడు ఒక మాట కూడా అనకుండా చక్కగా జీవించాడే. కానీ ప్రస్తుత పరిస్థితి యోబు జీవితంలో ఎలా ఉందంట? స్నేహితుల ముందు అపహాస్యాస్పదముగా నిలబడవలసి వచ్చింది. కొన్నిసార్లు మంచి ప్రార్థనా పుర్రాలువే, మంచి భక్తిపరుడివే, యథార్థవంతుడివే, నమ్మకస్తుడివే, కానీ కొన్ని పర్యాయాలు దేవుని మహిమార్థం కావచ్చు, లేకపోతే నువ్వు ఎదుర్కోవలసిన ఆ పరీక్షల్లో కావచ్చు, లేకపోతే దేవుడు నీకు అనుమతించిన కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో అవ్వచ్చు. కొన్ని పర్యాయాలు ప్రజల ముందు అపహాస్యాస్పదముగా, అంటే ఏమి చేతకాని వాళ్ళలాగా, ప్రజల భక్తి ఏమైపోయింది, నీ దేవుడైపోయాడు అని మాట్లాడేటట్లుగా కొన్నిసార్లు మన జీవితాల్లో ఉండొచ్చు. కాబట్టి ఈరోజు ఏదో అవమానాలు వస్తున్నాయని,
ప్రజలు అపహాసాస్పదంగా నీ గురించి, నీ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని, కొన్ని పనులలో విజయం పొందలేక ఓటమి చూస్తున్నావని, దాని గురించి భయపడుకు, బాధపడుకు, కృంగిపోకు. అయ్యో భక్తి అయిపోయింది అంటే అది వచ్చిందని నీ భక్తి పోయింది అనుకుంటున్నావా? ఆ సమస్య వచ్చింది కాబట్టి నువ్వు భక్తిహీనుడు అనుకుంటున్నావా? కానే కాదు. భక్తిహీనులకు వస్తే సమస్యలు, అలాగే భక్తిపరులకు వచ్చే సమస్యలు. భక్తిహీనులకు వచ్చే సమస్య వేరు, భక్తిపరులకు వచ్చే సమస్య వేరు. భక్తిహీనులకు అది శిక్ష, భక్తిపరులకు శిక్షణ. విన్నారా ఈ మాట? భక్తిహీనులకు సమస్యలనేవి శిక్ష, భక్తిపరులకు నిందలు సమస్యలనేవి శిక్షణ. నువ్వు శిక్షలో ఉన్నావా, శిక్షణలో ఉన్నావా? శిక్షలో లేవు, శిక్షణలో ఉన్నావు. శిక్షణ ఎవరికి ఇస్తారమ్మా చెప్పండి? ప్రమోషను, ఉద్యోగం దగ్గరగా ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళకే కదండి శిక్షణ ఇస్తారు. లేదా ఏదైనా ప్రత్యేకమైన ప్రమోషన్ సెలెక్ట్ అయిన వాళ్ళకే కదండి శిక్షణ ఇస్తారు. శిక్షణ దేనికి? మరొక దానికంటే ఒక పైన స్థానానికి వెళుతున్నారని కదా అర్థం. కాబట్టి నీ జీవితంలో ఇది శిక్షణ అనుకోకు. దీని ద్వారా ఒక నూతన ఆశీర్వాదాలకి నువ్వు నడిపించబోతున్నావు, ఒక నూతన వెట్టుకు ఎక్కబోతూ ఉన్నావు. మునుపు నువ్వు చూడని ఒక ఆశీర్వాదకర స్థలంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు అని నమ్ము. కాబట్టి భక్తిహీనులకి ఇది శిక్ష గారి, భక్తిపరులకి ఇది శిక్షణ. కాబట్టి నీ జీవితంలో నువ్వు భక్తిగా ఉంటున్నావా, యథార్థంగా ఉంటున్నావా, నమ్మకస్తుడిగా ఉంటున్నావా? అయితే ఇది శిక్షణే. భక్తి లేదా, ప్రార్థన లేదా, యథార్థత లేదా, మందిరంకి వెళ్ళటం లేదా, సరిగ్గా వాక్యం సరిగ్గా చదవటం లేదా, అయితే శిక్ష. కాబట్టి శిక్ష అయితే ఒప్పుకొని కనికరించమని దేవుడు అడుగు, శిక్షణ అయితే మౌనంగా వహించు. తద్వారా దేవుడిచ్చే బహుమానము పొందబోతున్నావు. ఓకేనా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మంచి సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. ప్రేమించి మరో దినమిచ్చావు, స్తోత్రాలు అయ్యా. కొద్ది కాలమునైనా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే నేను భక్తిగా ఉండి, యథార్థంగా ఉండి, నమ్మకస్తులుగా ఉండి, ఒకవేళ అపహాసాస్పదముగాను, నిందించబడినట్టుగాను ఒకవేళ ఉంటుంటే అది శిక్షణ అని గుర్తెరిగి, దాని తర్వాత ఒక అద్భుతమైన ఆశీర్వాదాలకి నడిపించబడబోతున్నామని సంగతిని గుర్తెరిగి విశ్వాసంతో మౌనంగా కొనసాగలిగిన కృప దయచేయండి. ఒకవేళ ఎవరైనా భక్తిని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి వెనుతిరిగి పాపానికి లోనై, శరీరానికి లోనై ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితులు అనిపిస్తుంటే అది శిక్ష అని గుర్తెరిగి మారు మనసు పొందడానికి సహాయం చేయండి. అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. ఆసుపత్రుల రోగులు జ్ఞాపకం చేసుకోండి. గర్భబలంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భబలం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సర్జరీలు జరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. జైల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చేతి వృత్తులను, వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అసమాధానాలు ఉన్న జ్ఞాపకం చేసుకోండి నాయన. భార్య భర్తల మధ్య అసమాధానాలు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు తలపెడుతున్న ప్రతి కార్యములను విజయముద ఇచ్చేయండి నాయన. ఎవరైనా ప్రభా సమస్యల చేత కృంగిపోతే వారిని ధైర్యపరచమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నారు. అన్ని విధాలా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి అయా సిద్ధపరచమని, అయా నీవిచ్చే బహుమానం కొరకు ఎదురు చూడగలిగిన కృప తెచ్చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.